ఇట్లా చేయాలి ఏం చేయాలి అని అక్కడిక్కడ నెంకిన్న ఏడలేదు ఎక్కడ లేదు అని ఇక్కడ చిన్నప్పలు ఉన్నారు ఈయన వాళ్ళకి పని చేసిండ్రంట వాళ్ళు మాకు చేసిండ్రు అనమాట. అరే ఇట్లా చేసిందంట సిద్ధన్న పెళ్ళామే ఎట్లా చేయాలి ఏం చేయాలి మీరు ఎల్లుండి తొందరగా జైరాబాద్కి ఎల్లుండి పిల్లలకి ఇచ్చి పెట్టిపోయిందంట అంటే శనివారం పొద్దుగాల 8 గంటకని పోయినా. వాళ్ళు పోయింది కూడా తెలియదు మేము. వాళ్ళు ఇంట్లో ఏమేమి ఉన్నాయి అంటే పెళ్లి ఫోటోలు కూడా చింపేసింది, పుస్తల తాడు కూడా తీసి ఇంట్లో పెట్టిపోయిందని చెప్తా ఉన్నారు. చూసారా మీరేమన్నా ఇంట్లో? చూసినాం. సిద్ధారెడ్డి ఉండగానే చూసిండు అన్ని. చూడు మొన్న నేను ఇట్లా అంటుంది చూడాలి చూస్తేనే మంచిగా ఉంటుంది అని చూసిండు. ఏం లేకుండే ఎక్కడ పోతే కాళ్ళలో పట్టీలు ఉండే, పట్టీలు ఒకటి తాళి లేదు ఏం లేదు. పెట్టినా అని చెప్తుంది కానీ ఏది ఇంట్లో దొరకలేదు. పెళ్లి ఫోటోలు కూడా చింపేసింది అని చెప్తా ఉన్నారు, నిజమేనా? పెళ్లి ఫోటోలు చింపేసింది అంటే అన్ని నేనే పోతున్నా అవన్నీ నాకెందుకు అని అన్ని చింపి కుప్ప పెట్టిపోయింది. పెళ్లి ఫోటోలు కూడా కుప్ప పెట్టిపోయింది. ఓకే, ఈరోజు మీరు చెప్తా ఉన్నారు అప్పుడు పెళ్ళి అప్పుడు మా అంటే 2 బిడ్డలు కాబట్టి వీళ్ళకు కొంచెం జాగిస్తా అని చెప్తా ఉన్నారండి. ఇప్పుడు ఏమంటా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రి? ఇయ్యమంటున్నారంట. అప్పుడు ఇచ్చినాం కదా కట్నము ఇప్పుడు లేదా అంటున్నారంట. ఇదో అంటే ఇక్కడ అంటే తరచుగా గొడవలు జరిగేటి ఎన్నిసార్లు పంచాయతీ పెట్టారు పెద్ద మనుషులలో ఈ విషయం మీద మీరు? ఇప్పుడు పెద్దగా అయితే ఒకటే పెట్టినాము, చిన్నవి మేమే చదువుకున్నాము. పెద్దగా పెట్టుకునేది ఏమి అవసరము? మనమే పెద్దల ముగ్గురు చెప్పేది మేమే మళ్ళీ ఒకరికి చెప్పుకోవాలనా? చెప్పుకోవద్దు, మన దాంట్లో మనమే చదువుకోవాలని మాది మేమే చదువుకొని తొలుకొచ్చుకున్నాము. ఒకటి దంగకపోతే ఇట్లనే పెద్దగా చేసుకొని పెద్ద మనుషులు తొలుకొని పోయినాం. నచ్చ చెప్పి తొలుకొని వచ్చిండ్రు, అది ఇదో ఏదో చెప్పిండ్రు తొలుకొని వచ్చిండ్రు. ఇంట అని కూడా అన్నదంట ఆడ. నేను ఇంట చెప్పినట్లు నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఈ పంచాయతీ పెట్టినప్పుడు దేని గురించి పెట్టారు? ఈ పవన్తో రిలేషన్ ఉందనేనా ఇంకా వేరే విషయం ఏదైనా ఉందా? ఆమె ఏదానికన్నా సైకో అంటుండే, సైకో అంటున్నాడు. సైకో అంటే అప్పుడు చూడము నా కొడుకు బాకిండు అన్న, కొంచెం బాకీ ఉండే సిద్ధార్థ రెడ్డికి బాకీ ఉంటే బాకీలకి వీడు ఏమన్నా నెత్తి ఖరాబా ఇట్లా చేస్తున్నాడా ఏం పాడా? మంది ఆడపిల్లలకు ఊకే ఎందుకు అనాలి? మనదే తప్పు ఉన్నది, ఇంట్లో అప్పులలో నెత్తికి ఏమన్నా పాడు చేసుకుంటున్నాడేమో, పోనీ ఇది అంతెందుకు మనకు అని మేము పట్టించుకోలేదు. ఎకరంన్నర పొలం కూడా అమ్మడం జరిగిందండి. అప్పుల కోసమేనా ఏదైనా ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు కాబట్టి జైరాబాద్లో ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా ప్లాన్? అప్పుల కోసం అమ్మినామన్నా. వాళ్ళు ఇద్దరు కొట్లాడుతున్నారంటే ఏమనుకున్నాము, నువ్వు అప్పు చేస్తున్నావు, పిల్లలు ఎట్లా బతుకుతారు, నేను ఎట్లా బతుకుతా, ముంగడికి మన పరిస్థితి ఏమది అని కొట్లాడుతున్నట్టున్నారు. అమ్మేసి ఏమన్నా 10 మిగిలితే ఇల్లు కట్టియాలి, అప్పు తెంపేయాలి, వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి మంచిగా బతుకమని చెప్పాలి అని అమ్మేసినాం. ఓకే, ఇప్పుడు అమ్మ ఫైనల్గా మీ కొడుకు మీ కోడల్ని మీకు కలిసి మీ కొడుకు ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిన? మాకైతే ఏం చెప్పలేదు. పోయేటప్పుడు అమ్మ పోలీసు వాళ్ళు పోతున్నాము, పోలీసుకు తొలుకొని పోతున్నా, కవితకు నేను వస్తా అంటే పోయిండు అంతే. మీరు పోలీసు వారిని అడిగే ప్రయత్నం ఏం చేయలేదా? ఏం జరిగింది అసలు, మా కోడల్ని ఏ విధంగా చంపిండు మా కొడుకు అని మీకు ఏం వివరణ కూడా ఇవ్వలేదా పోలీస్ డిపార్ట్మెంట్? ఇవ్వలేదు. ఓకే, ఏం చెప్పలే మీరు? మాకేం చెప్పలేదు. మీరు అంటే ఇప్పుడు ఈ శిక్షలు ఏ విధంగా అంటే జైలుకి పంపించారా మీ కొడుకుని? ఏం చేశారు అసలు, ఏమైంది? ఇప్పుడైతే జైలు ఉన్నాడు అంటున్నారు. ఎక్కడ ఏ జైల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు? ఏ జైలు ఉన్నాడో ఏమో, అదేం జైలు అంటే ఏమో పెద్ద అన్న కొడుకు నాకు చెప్పారని చెప్తున్నా కదా. మాకు అంత పవన్ ఎవరైతే పవన్ ఉన్నారో ఈరోజు ఈ ఇష్యూ మొత్తం కవిత పవన్ వల్ల ఇంత పెద్దగా పిల్లలకు తల్లి లేకుండా అయింది. మరి ఇప్పటి వరకు పవన్ ఫోటో కానీ పవన్ స్టోరీ కానీ ఇప్పటి వరకు బయటికి రాలే. మీరు పోలీస్ వారిని మరి పవన్ అరెస్ట్ చేసిరా లేదా అని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసిరా? చేయలేదు. ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా, ఏం కోరుకుంటున్నారు డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ నుంచి? ఇక పిల్లలు ఉన్నారు, పిల్లలకు నా కొడుకుకు మంచిగా అయితే చాలా అని ఇట్లా ఇప్పుడు ఇట్లా పేరు వచ్చింది మంచివాడు అని అట్లా పేరు తెచ్చుకుందామని పేరు తెచ్చుకున్నాం. ఇక ఇప్పుడు ఆ పేరు ఒకటి వస్తే చాలు. ఓకే, ఇక్కడికి మొన్న దాన సంస్కారాలు జరిగేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ వచ్చినప్పుడు పిల్లల్ని దగ్గర తీసుకోవడం అనేది జరిగిందా? తీసుకోలేదు. ఓకే, రమ్మనలేదు. మేమే ఉన్నంతసేపు అన్న పోతారేమో అని పొండి పెట్టా. అమ్మమ్మ వచ్చింది దగ్గర కూర్చోండి అంటే కూడా పోలే. ఆమె కూడా దగ్గర తీసుకోలే పిల్లలు, దాండి పెట్టా అంటే అనలే. ఓకే, అంటే ఏదైతే కవిత చేసిన ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూలా వాళ్ళ అమ్మ హస్తం కూడా ఉంది, అమ్మ సపోర్ట్ ఉంది పవన్తో రిలేషన్ పెట్టుకోవడంలా అని అంటా ఉన్నారు కొంతమంది. ఏమనుకోవచ్చు, ఇది ఉన్నది అనుకుంటున్నారా? ఉండే పట్టుకొని కన్నా చేసింది వాళ్ళ ఇది చేస్తేనే ఆమె అంత పెట్టే ఎగిరింది, లేకపోతే మేము ఇంత సంబలాంచితే కూడా ఎట్లా దంగకుండి. ఓకే, ఆమె ఉండే పట్టుకనే కదా. పంచాయతీ పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ ఏమన్నది? మా బిడ్డది ఏం తప్పలేదని చెప్పిందా ఏంటి? మేము పోలేదు కదా, నా బిడ్డ తప్పులేదే అన్నదంట. నేను చెప్తున్నా కదా అప్పు ఉన్నదని మా పిల్లగానే తిట్టుకొని మేము సంబలాంచుకున్నాం. ఆమెను చెల్లెలు లేక చూసుకున్నాలని చెల్లెలు లేక పొదిగించుకున్నారు వాళ్ళు. పోనీ నా తమ్మునే తిట్టుకునాలి, నా తమ్మునే బెదిరించుకునాలి, ఆమెను తెచ్చుకొని మంచిగా చేపించుకునాలి అని మనసులో పడి అట్లా చేసినాం. ఓకే, రైట్, విన్నారు కదా వాళ్ళ అత్తగారు ఏం చెప్తా ఉన్నారు. కనీసము విఎంపురాలు కనీసం పిల్లల్ని, అలా బిడ్డ పుట్టిన పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకోలేని పరిస్థితి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ కవిత చేసిన ఏదైతే అక్రమ సంబంధం ఇష్యూ ఉందో దీంట్లో
పవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ అత్తగారికి తెలుసా? వీళ్ళ విఎంపురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడకు కూడా తెలుసా? తెలిసే ఈ పని చేసిరు అనుకోవచ్చా? చంపేసింది మీ అల్లుడు కాబట్టి పిల్లల్ని ఎందుకు దూరం పెట్టారు అనేది ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం ఇక ముందు కూడా ఇంకేం విషయాలు బయటకు వస్తాయి, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందని. ఆస్తి కూడా ఇవ్వనన్నారని చెప్తా ఉన్నారు. చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.